బూతులు ఉన్నాయా లేవా? బైబిల్లో బూతులు ఉన్నాయా లేవా? బైబిల్లో బూతులు ఉన్నాయా లేవా? మిమ్మల్ని చూసి జాలేస్తుంది. బైబిల్లో బూతులు ఉన్నాయా లేవా చెప్పు. ఫస్ట్ బైబిల్ గురించి మాట్లాడరా, నా గురించి తర్వాత మాట్లాడుతున్నా. మీరు నన్ను మీ దగ్గర రమ్మంటారా, మీరు నా దగ్గర వస్తారా చెప్పండి. బైబిల్ చదివినప్పుడు ఎందుకు అక్కడ దాకా నువ్వు చదువు. ఫస్ట్ నేను చదివి వినిపిస్తాను, బూతో కాదో చెప్పు. నాకు టాలెంట్ లేదండి. ఎజెస్కేలు నేను చదువుతున్నాను. ఎజెస్కేలు 16:37 నీవు సంభవించిన వికటానందం, నీకు ఇష్టమైన వారందరూ నీవు ద్వేషించే వారిని నేను పోగు చేయుచున్న వారిని చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానవ కనుపడుతూ నీకు దాన్ని బయటపరచును అంటున్నాడు. నీ సంభవించినంటే నువ్వు సెక్స్ చేసిన వారందరినీ మగవాళ్ళని తీసుకొచ్చి నీ చుట్టూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నీ లంగా లేపి బెల్ల చూపిస్తా అంటున్నాడు. మరి ఇది మంచిగా నువ్వు చెప్పాలి. మరి ఒకసారి ఎంత నంబర్? ఎజెస్కేలు 16:37 ఎజెస్కేలు 16:37 37. మీకు అది ఏంటనిపించింది చెప్పండి. నీకేమనిపించింది చెప్పు. నేను అడిగిందని చదివించాను, నీకేమనిపించింది? నేను మీకు అది మీరు పొరపాటు పడతారని నేను మీకు చేస్తాను. అదే అందుకనే మీ ఆవిడనో మీ చెల్లెల్లో పిలిస్తే చదువుతావు వాళ్ళే చెప్తారు. మళ్ళీ మీరు పద్ధతి చెప్పబోతున్నారు. మళ్ళీ లేదు, ఎందుకంటే ఇది ఆడవాళ్ళు చదివే బుక్ కాదని నా అభిప్రాయం. నువ్వు చదివే నిరూపించు, అదే కావాలి. మగవాళ్ళు కూడా చదవచ్చండి మీ దారిలో.